ఓకే. ట్రాన్స్ఫార్మర్ పార్ట్ 6గా నేను ఒకసారి చూడండి. ఆల్రెడీ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ చూసాము. తర్వాత ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ విత్ లోడ్ చూసాం. ఫేజ్ డయాగ్రామ్స్ అవి గీసాం. ఇప్పుడు ఏంటంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ నీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ లెట్ విత్ ఓన్లీ రెసిస్టెన్స్ ఒకటి ఉండదు, బట్ 1 by 1 ఎలిమెంట్ చూద్దాం. ఇక్కడ ఇది V1 I1, ఇది లోడు, ఇది I2, ఇది V2. సో ఇది E1, N1, N2, E2. ఒకసారి గమనించండి. ఇప్పుడు చూడండి, ఇది వైండింగ్ కదా. వైండింగ్ అంటే వైర్కి లెంత్ ఉంటుంది కదా, అగైన్ ఏరియా ఉంటుంది కదా, అగైన్ రో ఉంటుంది కదా. సో ఇన్ని 3 పారామీటర్స్ ఉండగానే నీకు వెంటనే ఇమీడియట్గా వచ్చేది ఏంటి? రెసిస్టెన్స్ రోయల్ బై ఏ. ప్రైమరీ సైడ్ ఈ టర్న్స్ లెంత్ వేరేగా ఉంటుంది. లెంత్ అంటే ఇవన్నీ ఇప్పితే ఎంత దూరం వస్తుంది అంత. సెకండరీ సైడ్ లెంత్ వేరేగా ఉంటుంది. కాబట్టి ప్రైమరీ సైడ్ నీకు R1, సెకండరీ సైడ్ R2. ఇది మళ్ళీ ఇది కాయిల్ కదా, ఇండక్టెన్స్ ఉంటుంది కదా అంటే ఎస్ ఉంటుంది. 1 by 1 నీకు చెప్దామని ఫస్ట్ రెసిస్టివ్ ఎలిమెంట్ తీసుకున్నాను, తర్వాత ఇండక్టివ్ ఎలిమెంట్ తీసుకుంటాను, తర్వాత కాంబినేషన్ ఆఫ్ బోత్ తీసుకుంటా. ఓకే, దిస్ ఈజ్ పై నాట్. ఇప్పుడు ఎప్పుడున్నా ఇక్కడ చూడండి, V1 అన్నది E1 అనేది V1 వల్ల పుట్టింది. ఎందుకంటే ఇది క్లోజ్డ్ సర్క్యూట్. ఇక్కడ ఈ లోకల్లో ఎప్పుడైతే ఇది క్లోజ్డ్ సర్క్యూటో ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎప్పుడైతే క్లోజ్డో వోల్టేజ్ ఇవ్వగానే కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిందంటే ఫ్లక్స్ వస్తుంది. ఫ్లక్స్ వచ్చింది అంటే ఎలా వస్తుంది? ఆ ఫ్లక్స్ దేనివల్ల వస్తుంది? ఇందులో కరెంటు ఫ్లో అయ్యి దానికి ఉన్న టర్న్స్ వల్ల ఎంఎంఎఫ్ వచ్చింది. ఈ ఎంఎంఎఫ్ ఈజ్ రీజన్ టు create the flux. Here this is EMF. EMF is the reason to generate or produce current. MMF is the reason to generate pi naught or create pi naught. సో ఈ పై నాట్ వచ్చి ఇలా తిరుగుతుంటుంది కదా, ఇది వచ్చి దీన్ని టచ్ చేసింది, దీన్ని కూడా టచ్ చేసింది. సేమ్ టైం రెండింటిని ఒకేసారి టచ్ చేసింది. ఓకే, సో రెండింటిని ఒకేసారి టచ్ చేసింది కాబట్టి ఇంకోటి ఏంటంటే E = N dπ/dt. అంటే E = N dπ/dt. ఇక్కడ ఏంటంటే ఈ పైని క్రియేట్ చేసింది కరెంటు, ఈ కరెంట్ని క్రియేట్ చేసింది V1. సో ఇక్కడ V1 ఏమో ప్లస్ చేసాము, ఈ ఏమో మైనస్ వచ్చింది అకార్డింగ్ టు లెన్స్లా. కాబట్టి దీనికి అగెనెస్ట్గా 180 degreesలో అప్రాక్సిమేట్, నాట్ అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కన్సిడర్ చేస్తే దీనికి 180 degreesలో ఇది జనరేట్ అవుద్ది. ఓకే, అందుకే మనము ఇలా కాకుండా ఇలాగ ఎందుకు గీసామో ఆల్రెడీ చెప్పాను. అంటే డయాగ్రామ్ని చూడండి, ఇలా గీస్తాం. ఇది V2 అని, ఎందుకంటే ఇక్కడి నుంచే మనం లెక్కేసుకుంటాం కదా V2 అని. తర్వాత డిపెండింగ్ ఆన్ ద లోడ్ కరెంట్ విల్ బి హ్యాపెండ్. ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్ రెసిస్టివ్ లోడ్, దిస్ ఈజ్ ఇన్ ఫేస్ విత్ V2, దిస్ ఈజ్ లాగింగ్, సో lag load, then I2 lags the voltage. If this is leading load, then I2 will leads the V2. సో ఎప్పుడునా ఇటు నుంచి మనం
యాడ్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే లోడ్ దగ్గర వోల్టేజ్ మనం వర్క్ చేసేది ఇక్కడే కాబట్టి ఇక్కడే మనం మెజర్ చేసుకోవాలి. మనకి ఎంత వోల్టేజ్ కావాలో ఎందుకు V2నే రిఫరెన్స్ చేసుకుంటాం అంటే మనకి ఎంత వోల్టేజ్ కావాలనింది మనం వాడే లోడ్ని బట్టి ఉంటుంది. ఇచ్చేవాడు ఏముంది ఏదైనా ఇస్తాడు, బట్ మనకి ఎంత వోల్టేజ్ కావాలనింది ఇక్కడి నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇటు నుంచి గీస్తాం. ఇప్పుడు అలాగే ఓకే, ఈ V1కి E1కి 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు E1 E2 ఈజ్ pi0 ఈజ్ ద రీజన్ టు జనరేట్ E1 అండ్ E2. సో అట్ ద సేమ్ టైం దీన్ని ఎప్పుడైతే కట్ చేస్తుందో దీన్ని అప్పుడే కట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు ఇన్ ఫేజ్లో ఉంటాయి. ఓకే, అయితే E2 ఇస్తుంది కదా, E2 ఇది జస్ట్ లైక్ వోల్టేజ్ సోర్స్ కింద పనిచేస్తుంది. ఇది వోల్టేజ్ సోర్స్ కింద పనిచేస్తుంది కాబట్టి V2 ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే ఆఫ్ E2. V2 అనేది E2లోనే ఉంటుంది. అయితే E2 ఈజ్ ద రీజన్ టు డ్రాప్ హియర్ అండ్ హియర్ ఆల్సో. కాబట్టి E2 ఈజ్ సమ్ ఆఫ్ దిస్ టూ. కాబట్టి ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ రెసిస్టివ్ లోడ్, then current I2 is in phase with R2. Okay, so E I2 is the reason to get the voltage drop across R2. Therefore E2 is equal to I2 R2 plus V2. So V2 ki I2 R2 అప్లై చేస్తే దిస్ బికమ్స్ ఇది I2 R2 E2. సో E2 ఎప్పుడైతే జనరేట్ అయిందో అప్పుడే జనరేట్ అయిపోద్ది కాబట్టి ఇది కూడా సమ్వేర్ అరౌండ్ అది డిపెండింగ్ ఆన్ ద రేషియో, అదే ఈ టర్న్స్ రేషియో. సో అయితే E1 E2 దేనివల్ల వచ్చినాయి? ఫ్లక్స్ వల్ల వచ్చినాయి. అందుకే ఫ్లక్స్ ఎలా ఉంటుంది? 90 డిగ్రీస్ లీడ్లో ఉంటుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు E1 E2 జనరేట్ అయిపోయినాయి. అయితే E1కి V1కి ఎన్ని డిగ్రీలు తేడా అంటే 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్. కాబట్టి V1కి E1కి ఉన్న మధ్యలో నెగిటివ్ సైన్ కదా, ఇటుంటే E1 పాజిటివ్, మరి ఇటుంటే E1 నెగిటివ్. ఓకే, సో ఇప్పుడు E1కి ఈ డ్రాప్ యాడ్ చేస్తే వీ గెట్ దిస్ వన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ డ్రాప్ యాడ్ చేయాలంటే నీకు I1 కావాలి. I1 కావాలంటే ఆల్రెడీ I0 ఉంటుంది అన్నాను కదా. ఇప్పుడు I2ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి ఈ రెండు I0 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే I2 డాష్ అంటాం కదా. I2 డాష్ అనేది ప్రైమరీ సైడు ట్రాన్స్ఫర్ చేయాలి అకార్డింగ్ టు ద టర్న్స్ రేషియో. ఓకేనా, టర్న్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి ఈ తక్కువ ఉంటుంది, అంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది. టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి కరెంట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వోల్టేజ్ పెరిగిపోద్ది కాబట్టి కరెంట్ తక్కువ ఉండాలి. ఓకే, నౌ I1 ఈస్ ద వెక్టార్ సమ్ ఆఫ్, వెక్టార్ కాకపోయినా వెక్టార్ సమ్మే వాడతాం, కరెంట్ వెక్టార్ కాదు కదా I1. సో ఇప్పుడు దీనికి ఈ డ్రాప్ యాడ్ చేయాలి. ఈ డ్రాప్ ఎలా ఉంటుంది? I1కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. కాబట్టి I1కి ఇన్ ఫేజ్లో అంటే ఇలా ప్యారలల్గా ఉంటుంది అనమాట. I1 R1. So now this plus this becomes V1. So this is V1. Okay, so this is the vector diagram representation. Okay, vector diagram representation for the transformer with only రెసిస్టెన్స్ ఒక్కటే ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పడంలో, అంటే వన్ పారామీటర్ చెప్పాం, నెక్స్ట్ ఇంకొక పారామీటర్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ల్యాగింగ్ లోడ్ గీయండి. ల్యాగింగ్ లోడ్ ట్రై చేయండి మీరు. ల్యాగింగ్ లోడ్కి
ఎలా చేస్తారో చెప్పండి. లాగింగ్ లోడ్కి గీయాలంటే ఇక్కడే చేసేద్దాం. ఇది లాగింగ్ లోడ్, మీరు ట్రై చేయండి. లాగింగ్ లోడ్కి లీడింగ్ లోడ్కి రెండిట్లకి ఎస్ అనుకుంటే నేను స్టార్ట్ చేస్తాను. లాగింగ్ లోడ్కి గీయాలా? ఇది V2 లాగింగ్ లోడ్, ఇది I2 R2 R1 V1, ఇది I1. ఆఫ్ కోర్స్ I0 ఇక్కడ చూపించలేదు, ఇలా చూపించాలి. ఇది I2 డాష్, ఇది I0, ఇది R0 X0, ఇది వర్కింగ్ కాంపొనెంట్, ఇది మ్యాగ్నటైజింగ్ కాంపొనెంట్ కోర్ని. సో ఇది E2, ఇది E1. ఇప్పుడు V2 రిఫరెన్స్ కరెంట్ ల్యాగ్, V2కి కదా ఇప్పుడు కరెంట్ ల్యాగ్, లోడ్లోనే కదా మనం తీట. ఇప్పుడు ఈ లాస్ V2కు యాడ్ చేస్తే వీ గెట్ దిస్ వన్. సో I2 R2, this is E2, E2 again E1, E2 E1కి మాత్రమే 90 డిగ్రీస్లో ఉంటుంది ఫ్లక్స్. ఓకే, ఇప్పుడు E1ని రివర్స్లో పెట్టావు, అంటే ఈ రివర్స్ వెక్టార్ గీసుకున్నావు. ఇది I0, ఇది I2 డాష్, రెండిట్ల వెక్టార్ సమ్ ఈస్ I1. ఓకే, నౌ ఇప్పుడు E1కి ఈ డ్రాప్ యాడ్ చేయాలి. I1 రావాలంటే ఇది ప్లస్ ఇది కదా, సో వీ గెట్ దిస్ వన్ I1. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి E1కి ఇది యాడ్ చేస్తే వీ గెట్ దిస్. సో E1కి నువ్వు I1 R1 డ్రాప్ యాడ్ చేయాలి. అది ఎలా ఉండాలి? I1కి ప్యారలల్గా ఉండాలి. ఐఆర్ డ్రాప్ రెసిస్టర్ డ్రాప్ కదా. ఓకే, దిస్ ఈస్ V1. ఇది సో 1 by 1 మీరు గీసుకుంటే బెటర్, ఫుల్ బెటర్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ లీడింగ్ లోడ్ క్రియేద్దాం. లీడింగ్ లోడ్ అంటే ఇప్పుడు ఎందుకు సార్ ఇలా ఇలా అడ్డంగా పేపర్కి అడ్డంగా పెట్టారు, ఇలా కదా మనం V రెఫరెన్స్ తీసుకుంటాం అని అంటాం కదా. ఇప్పుడు పొరపాటున మన వాళ్ళు ఎక్కడ తీస్తారు, గీయొచ్చు V2 I2 lead with angle theta, then I2 R2 drop, this is E2, this is E1, this is E1 minus E1, this is flux, ఇది I0 మైనస్ I2 డాష్, రెండిట్ల సమ్. I0 మరి అంత ఎక్కువ ఉండదులేండి, అలా గీసాను. సపోజ్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, సారీ, అంటే యాక్చువల్గా కరెంట్ అనేది ఇటు పక్క, ఎందుకంటే ఇది చిన్నది కదమ్మా,
I0 అనేది నేను పెద్దగా గీస్తాను కదా, I2 డాష్ ఇది I0, దిస్ ఇస్ I1. మీరు కరెక్ట్గా గీసుకోవాల్సిందే పెన్సిల్తో. ఇప్పుడు I1కి ఇన్ ఫేజ్లో మనకి I2 R2 డ్రాప్ ఉంటుంది, సారీ I1 R1 డ్రాప్ ఉంటుంది. దిస్ ఈస్ V1. అలా క్లమ్జీగా ఉన్నా మీరు కొంచెం క్లారిటీగా గీసుకుంటే వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇటు పక్క ఇది ఉంది, ఇటు పక్క ఇది ఉంది అని మనం రెండింటికి కలిపి సెపరేట్గా గీస్తున్నాం కదా. దీన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దీన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కావాలంటే. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు ఇది కొంచెం గిలగిలాడిపోతారు కానీ దెర్ ఇస్ నో ఎనీ కాంప్లెక్సిటీ ఇన్ దిస్. ట్రాన్స్ఫార్మర్ వేస్తే మీకు అర్థం అవుతామో. ఇది లోడ్ R2, ఇది R1, ఇది లోడ్, ఇది V1. ఏం లేదు, వెరీ 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 డెడ్ ఈజీ అమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడండి, R2 వల్ల వచ్చిన డ్రాప్ ఎంత, నీకు పవర్ డ్రాప్ ఎంత, I2² R2. ఓకే, దీనివల్ల వచ్చింది I1² R2. వాటి గమనించండి, ఎనర్జీ అనేది బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సపోజ్ నాకు ఇక్కడ కన్వీనియంట్ లేదు, ఇదే ఈక్వలెంట్ ఇటు పక్క పెడతాను అనుకున్నాను అనుకో, ఇలా పెట్టండి. ఇది I1 R1, ఇది R2, నీకుండింది లోడు, ఇది V2, ఇది I2. ఇప్పుడు I1 అంటే ఇక్కడ ఎందుకు వేయలేదంటే అప్రాక్సిమేట్లీ ఓకే, ఇది R0 X0, ఏది కోర్ది ఇది. ఓకే, ఇప్పుడు ఇది I2 డాష్, ఇది I0. సో కంబైన్డ్లీ ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడికి వచ్చేది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేది, బట్ దిస్ ఇస్ నెగ్లెక్టెడ్ కాబట్టి దీన్ని ఇక్కడ తెచ్చాను. బట్ ఇక్కడ ఉందనుకోండి, ఎక్కడుంటే R2 డాష్ ఇటు సైడ్ వచ్చింది, R2 డాష్ I2 డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ కదా, అవ్వాలి. సో హియర్ I2 డాష్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు I1 ప్రైమరీ సైడ్ది. సో ఇక్కడ ఏంటి, R2 డాష్ ఇంటూ I1 ఈక్వల్ టు I2² R2. Now what is R2 dash? R2 dash is the resistance in equivalent resistance in primary side. I2² by I1² R2 is equal to I2 by I1 whole square into R2. ఈజీగా చెప్తాను చూడండి. ఇది కండక్టర్ అంటే కొంత లెంత్ ఉంటుంది. ఓకే, లెంత్ ఎక్కువ ఉందనుకోండి R ఎక్కువ ఉంటుంది, లెంత్ తక్కువ ఉందనుకోండి R తక్కువ ఉంటుంది. ఇప్పుడు టర్న్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, లెంత్ ఎక్కువ అంటే ఎక్కువ చుట్లు చుట్టచ్చు, తక్కువ ఉంటే తక్కువ టర్న్స్ చుడతాం. ఓకే, సో ఇప్పుడు లెంత్ ఎక్కువ ఉంటే R ఎక్కువ ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ. ఇటు పక్క సపోజ్ 1000 టర్న్స్ ఉందనుకో, ఇటు పక్క 100 టర్న్స్ ఉందనుకో, దీని రెసిస్టెన్స్ ఎక్కువ, దీని రెసిస్టెన్స్ ఎక్కువ, దీని రెసిస్టెన్స్ తక్కువ, దీని రెసిస్టెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ టర్న్స్ ఉన్నాయి, లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ. సో ఇదే దీన్ని ఇటు పక్క పట్టుకొచ్చావు, మరి ఇటు పక్క పట్టుకొచ్చాము అనుకున్నప్పుడు దీని ఈక్వలెంట్ కదా రాస్తాము. కాబట్టి తక్కువ టర్న్స్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ పడిపోద్ది అనమాట. ఇక్కడ ఇది R2 వాల్యూ అనేది R2 డాష్ వాల్యూ అనేది పడిపోద్ది అంటే నీకు I1 by I2 ఇదేస్తే ఈ రేషియో ఇప్పుడు R2 చేత కదా మల్టిప్లై చేస్తున్నాం, ఈ R2ని లో రేషియోతో మల్టిప్లై చేయాలి ఇది తక్కువ రావాలంటే. కాబట్టి ఏం లేదు, I1 by I2 వేస్తే తక్కువ వచ్చిందా, I2 by I1 వేస్తే తక్కువ వచ్చిందా, ఇవన్నీ గుర్తుంచుకోవద్దు.
అంటే R2 అనేది ఇటు పక్క వచ్చినప్పుడు తగ్గాలి కాబట్టి ఈ రేషియో స్క్వేర్తో తక్కువ రావాలి, తక్కువ స్క్వేర్తో R2ని మల్టిప్లై చేయాలి, అంటే పాయింట్లో రావాలన్నమాట. సో వెరీ 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 ఈజీ. అంటే ఇది ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీని డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అదే ఇటు పక్క రిఫరెన్స్ చేస్తే దీని వాల్యూ తగ్గిపోద్ది. ఎందుకు? తక్కువ టర్మ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగానే. తక్కువ టర్మ్స్ ఉందంటే కరెంట్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ స్క్వేర్ ఇంటూ తక్కువ ఈజ్ డెఫినెట్లీ ఈక్వల్ టు ఎక్కువ స్క్వేర్ ఇంటూ తక్కువ, తక్కువ స్క్వేర్ ఇంటూ ఎక్కువ. సింపుల్, ఏం లేదు. చూడండి, 100/1000 వోల్ట్స్ రేషియో ఉందనుకోండి. ఇప్పుడు R1 5 ohms, R2 ఒక 10 ohms ఉంది. ఇటు పక్క అంటే R2 డాష్ కావాలి నాకు. R2 డాష్ కావాలంటే దీని వాల్యూ తగ్గాలి. ఎందుకంటే R2 డాష్ అనేది R1 వైపు. R1 వైపు అంటే తక్కువనే, వోల్టేజ్ తక్కువ ఉందంటే టర్మ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ బై ఎక్కువ స్క్వేర్ ఇంటూ 10, అంతే. అదే ఇప్పుడు ఇది ఇటు పక్క సెకండరీ వైపు వెళ్ళాలనుకో, పెరుగుతుంది. ఎందుకంటే టర్మ్స్ ఎక్కువ కాబట్టి 1000/100 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ R1 డాష్. R1 డాష్ ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ రకంగా మీరు చేసుకుంటారు. ఓకే, నౌ ప్యూర్ ఇండక్టెన్స్ ఉంది అనుకోండి. ప్యూర్ ఇండక్టెన్స్ ఉంటే ఏం చేద్దాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇండక్టెన్సు, రెసిస్టెన్సు రెండు చోట్ల ఉంది అంటే 1/1 లేదంటే లేదు కాదు. ఇప్పుడు ఫ్లక్స్ ఉందా అంటే ఇక్కడ ఫ్లక్స్ ఉంది అంటే ఉంది, ఫ్లక్స్ ఉంది. 3 ఫ్లక్స్లు ఉన్నాయి కానీ 2 ఫ్లక్స్లు కట్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ ఇక్కడ ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ని స్టడీ చేద్దాము, ఆ తర్వాత ఓన్లీ ఇండక్టెన్స్ని ఇండివిజువల్గా అనమాట. ఇప్పుడు RL సర్క్యూట్ ఉందనుకోండి, ఫస్ట్ ఆర్ని స్టడీ చేసాము, నెక్స్ట్ ఎల్ని స్టడీ చేసాం, తర్వాత ఎల్ని స్టడీ చేసాం ఏసీ సర్క్యూట్లో. అలాగా అందులో ఉంటాయి కానీ 1 బోత్ కంబైన్డ్. అలాగే మనం చేస్తే వీఆర్ ఫీల్ బెటర్. ఓకే, ఆ రకంగా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి 1/1 చేద్దాం.